వారికిష్టమైన రంగాల్లో రాణించే దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలు సంతపేట మున్సిపల్ హైస్కూల్లో జరిగిన రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలు ఒంగోలులో నిర్వహించడం అభినందనీయమన్నారు. కూచిపూడి, భరతనాట్యం పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. న్యాయ నిర్ణేతగా నోబెల్ మాస్టర్ వ్యవహరించారు. నిర్వాహకులు సురేష్, ఉదయ్, రవి, కర్ణ తదితరులు పాల్గొన్నారు. సింగింగ్ టాలెంట్ కావచ్చు, అలాగే డాన్స్ కూడా. గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి. ఓకే కెమెరామెన్, కెన్ వి హావ్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఫర్ ఈ మాత్రం ఈ లెవెల్ దాకా వచ్చి మీ క్రియేటివిటీని ప్రతి ఒక్కరితో చూపించబోతుంది. చూసి చప్పట్లు కొట్టుకొని ఆహా అనుకోవచ్చు, కానీ ప్రతి ఒక్క పేరెంట్ కి కూడా ఒక ఇన్స్పిరేషన్. మళ్ళీ మీరు వింటారు ఇంకా కొద్దిసేపులో మన చీఫ్ జ్యూరీ ఒక మంచి కాంపిటీషన్ ఒంగోలులో పెట్టిన మన సురేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకు ఒంగోలులోనే మేజర్గా స్టేట్లోనే ఈ కూచిపూడి డ్యాన్సు, భరతనాట్యం ఇవన్నీ కూడా ఎక్కువ మంది మన దగ్గర ఈ ప్రాక్టీస్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు క్రికెట్ స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియము, అదేవిధంగా డ్యాన్స్ అకాడమీ కూడా దాన్ని శాంక్షన్ చేపిస్తూ ఉన్నాం. మనం బయట పెట్టుకోకుండా డ్యాన్స్ అకాడమీలో అందరూ కూడా అక్కడ ఉండే విధంగా ఈరోజు దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ప్లేస్ కూడా అలాట్ చేసాం. అది కూడా గవర్నమెంట్ అప్రూవల్ పంపించాం. అప్రూవల్ అయిపోతే మన ప్లేస్లో దానికి క్లాసికల్ అవ్వచ్చు, ఈ కూచిపూడి అవ్వచ్చు, ఏదైనా కూడా చేసుకునే దానికి విత్ అన్నీ కూడా సౌకర్యాలు ఉండే విధంగా దాన్ని చేయబోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ఒంగోలులో మనం చేసిన డెవలప్మెంట్ అన్నీ కూడా ఎంతో చక్కగా ఈరోజు పైన వేసింది. దాని డ్రెస్లో కూడా చూపిస్తూ ఈరోజు మన అందరిని కూడా చూపించడానికి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారు. చాలా సంతోషం. చిన్న పాప మన నాన్నగారు వాళ్ళ అమ్మాయి. మన ఒంగోలు డాన్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీకి ఈ డాన్స్లో స్టేట్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్ జడ్జిగా రావడం చాలా చాలా గర్వంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ అందరిని చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు చాలా బాగా తయారై ఉన్నారు. సో ఇది మంచి అవకాశం నాకు ఇచ్చింది. అది నాకు ఇచ్చిన మన సురేష్ గారు సార్ అందరినీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ షో వచ్చి గోయింగ్ టు బి ఎ బ్లాస్ట్. మేము మీకు చాలా బాగా నచ్చేది ఇది. సో పిల్లలందరూ కూడా తయారై ఉన్నారు, చాలా బాగా రాబోతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇది లైవ్లో చూసిన వాళ్ళు కూడా ట్రై చేయండి. ఇది బాగా చేస్తారు, మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. డ్యాన్స్ ఫిట్నెస్ అకాడమీ నా యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అండి. నేను డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ గత 4-5 సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తూనే ఉన్నాను. ఒక మెట్టు ముందుకెళ్తూ ఈరోజు స్టేట్ లెవెల్ డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. కానీ నాకు ఎంత హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే నన్ను ఇప్పటివరకు ఇంతవరకు ఆదరించుకుంటూ వచ్చినట్టు నాకు సపోర్ట్ చేస్తూ మా సార్ రవి సార్ గారు కానీ, ప్లస్ ఈ యొక్క కాంపిటీషన్ జడ్జిమెంట్కి ఇస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న మన నోబెల్ సార్ గారికి, అదేవిధంగా మాకు ఈ యొక్క జడ్జిమెంట్ని పరిచయం చేసిన మాకు ఇచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే చాలా వరకు నేను ఈ యొక్క డ్యాన్స్ ఫీల్డ్లో మ్యాక్సిమం 27 ఇయర్స్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు నాకు అవగాహన ఉంది ఎలా అయిందనేది. అది దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ స్టైల్ తోటి డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఈ యొక్క కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది. ఒంగోలు డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ తరఫున ఈరోజు స్టేట్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆ ఎంకరేజ్మెంట్తో ఈ సంవత్సరం స్టేట్ లెవెల్ కండక్ట్ చేస్తున్నాం. మాకు గుంటూరు, నెల్లూరు, మన కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 15 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈరోజు. మా రిక్వెస్ట్ ప్రకారం జడ్జిగా వచ్చేసినటువంటి నోబెల్ పాల్ మాస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ కర్ణ గారికి, నా ఫ్రెండ్ డాన్స్ మాస్టర్ సురేష్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈరోజు పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం.